జార్ తీసుకొని ఈ జార్లో సోంఫ్, మిక్స్డ్ హర్బ్స్, ధనియాలు, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, పసుపు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో సగం కప్పు మైదా, అలానే 1 టేబుల్ స్పూన్కి పైన బటర్, చీజ్ని గ్రేట్ చేసుకోవాలి. మనం చేస్తుంది చీజ్ మసాలా పాపిడి కాబట్టి చీజ్ కంపల్సరీ ఉండాలి కదా, అండ్ మసాలా కూడా ఉండాలి. మసాలా మనం చేసేసుకున్నాము. సో ఇప్పుడు చీజ్ని గ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు మనము మసాలా వేసుకుంటున్నాము. అయితే మనం వాడిన చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది, అలానే బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి పైనుంచి నేనేమి సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది కలిపి ఇది ఒక మంచి ముద్దలా చేసుకునే లోపు నూనె వేడెక్కాలని చెప్పి నేను ఆల్రెడీ స్టవ్ పైన నూనె కూడా పెట్టేశాను కడాయిలో. ఇందులో ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ పిండిని కలుపుకుందాం. వదినా చూస్తున్నారుగా, మళ్ళీ ఏమేమి వేసాను అని మళ్ళీ అడుగుతాను. నేను చెప్తున్నాను, చెప్పాలి మీరు క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు. అలానే వదిన ఏమైనా కొత్త రెసిపీస్ చేసేటప్పుడు అలా అన్నయ్యని కూడా పిలవచ్చుగా కిచెన్లోకి. అంటే చేసే వంట చూస్తారు, అలానే నువ్వు ఎంత నీట్గా కిచెన్ పెడతావు అనేది కూడా అన్నయ్య చూస్తాడుగా. అప్పుడు తెలుస్తుందిగా ఎంత కష్టమో కిచెన్ నీట్ చేయడం. అలానే కిచెన్ నీట్గా ఉంటే ఎంత బాగుంటుంది అనేది కూడా అన్నయ్యకి తెలుస్తుంది. అది పిండి అయితే బాగా కలిపేసుకున్నాను నేను. నూనె కూడా కాగుతుంది. సో అంతలోపు దీన్ని కొద్దిగా క్లీన్ చేసుకుంటా. కలుపుకున్న పిండి ముద్ద ఏదైతుందో దాన్ని ఇంత పొడుగ్గా చపాతీలాగా నేనైతే చేసుకున్నాను. సో దీని తర్వాత స్టెప్ ఏంటంటే ఒక కటర్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. బాగా కట్ చేశాను, మెచ్చుకోవచ్చు కదా. ఆహా, ఏదో చేత్తోనే రౌండ్గా చేసినట్టు అని అంటున్నారేమో. వదినా ఇలాంటివన్నీ ఉన్నవి ఎందుకు వదినా? అలా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అప్పుడప్పుడు హస్బెండ్ కూడా మెచ్చుకోవడానికే. ఇప్పుడు కొద్దిగా అలా వాటర్ తీసుకొని ఇలా వీటిపైన ఇలా
నీళ్ళని అద్దుకోవాలి. ఇప్పుడు అలా సాయంత్రం ఒక కప్లో చాయ్ కానీ కాఫీ కానీ, ఇంకో పక్క ఇటువంటి స్నాక్ చీజ్ మసాలా పాపడి. ఆహాహాహా, ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది. ఇంకా తింటే ఇలా మీరు ఫోర్క్తో హోల్ చేస్తే వెనక్ సైడ్కు ఇలా ఉండాలి. ఇలా చేస్తే ఏంటంటే బాగా ఉడుకుతుంది, అలానే ఉబ్బకుండా కూడా ఉంటుంది. సో ఇది మరీ బాయిలింగ్ పాయింట్లో లేదు, అలానే మరీ నార్మల్గా కూడా లేదు, కరెక్ట్ టెంపరేచర్లో ఉంది. సో ఇప్పుడు ఇవి వేసేసుకోవాలి, మన చీజ్ మసాలా పాపిడి. సో ఇప్పుడు ఏంటంటే నేను చేయడం స్టార్ట్ చేసినప్పుడు పిండి తడిపేటప్పుడు ఆన్ చేశాను కదా, కరెక్ట్ టెంపరేచర్లో ఇప్పుడు ఉంది. సో అందుకే నేను స్టవ్ ఆఫ్ చేసేసి పాపిడీలు అందులో వేసేసాను. ఒక 5 to 6 మినిట్స్లో గరం గరం చీజ్ మసాలా పాపిడి రెడీ. వేడి వేడి చీజ్ మసాలా పాపిడి ఆల్రెడీ వేగుతున్నాయి ఇక్కడ. ఆహా, టైమింగ్ చూసారా వదిన? వేడి వేడి చీజ్ మసాలా పాపిడి వేగుతున్నాయి ఇక్కడ. వేగిపోయాయి వదిన, తీసేయాలి. మీతోని ముచ్చట్లు పెట్టే టైంలో ఆల్రెడీ ఒక వాయి వేసేసాను నేను. ఇప్పుడు ప్లేటింగ్ టైం. చీజ్ మసాలా పాపిడి ముందుగా మిక్సీ జార్లో సోంపు, మిక్స్డ్ హర్బ్స్, ధనియాలు, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో సగం కప్పు మైదా, బటర్, చీజ్ని గ్రేట్ చేసి వేసుకొని మిక్సీ పట్టిన మసాలా పొడి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు చల్లి ఉండ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీల్లాగా చేసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని కొంచెం నీళ్లు అద్ది ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఫోర్క్తో గుచ్చి నూనెలో వేయించుకుంటే చీజ్ మసాలా పాపిడి రెడీ.